ఎన్టీఆర్ బయోపిక్ చెప్తున్నప్పుడు కూడా కమర్షియల్ అనే చెప్పాం. కొండపొలం చెప్తున్నప్పుడు బుక్ అడాప్టెడ్ అది ఒక గజల్లా తీద్దాం అనుకున్నాం. దాని అప్రోచ్ వేరు బేసికలీ. ఇప్పుడు ఘాటి అనేది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. మొత్తం యూ విల్ కమ్ ఫర్ దట్. అనుష్క గారి యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఎ ప్రాపర్ అడ్రినల్ రష్ ఫిల్మ్. వీఆర్ టాకింగ్ వెరీ సింపుల్ థింగ్. ఎ విక్టిమ్ టర్న్స్ ఇంటూ క్రిమినల్ అండ్ షీ బికమ్స్ ఎ లెజెండ్. ఓకే, దానికి షీ విల్ గో వాట్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్ షీ ఈస్ డూయింగ్. దాని యాక్షన్ సీక్వెన్సెస్, యూ హ్యావ్ ఎ స్పెక్టాక్యులర్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విచ్ ఆర్ రిక్వైర్డ్. కానీ ఇప్పుడు నాకు అది కమర్షియల్ మీటర్. కానీ నేను చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ యాక్షన్కి ఏం మోటివేషన్ ఉంది, ఈ యాక్షన్ ఆమె గుద్దుతుందా, ఎమోషన్ తంతుందా. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ విల్ రియల్లీ ఎమోషన్స్. ఎగ్జాక్ట్లీ, వెరీ రా, రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ తోటి ఒక డీప్ గా ఉన్న తీవ్రమైన భావోద్వేగాలు ఉంటే అది యాక్షన్ అవుతుందండి. నేను ప్రతిసారి అలా అనుకునే సినిమా తీస్తున్నాను అనమాట. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఓకే, నా సినిమాలు ఏ జానరాకి అందో ఒక జానరా తీసుకుంటా ఉంటాను. ఇప్పుడు ఇది చూడంగానే ఇప్పుడు రేపు ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్ ఫిల్మ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ హ్యూజ్ హిట్ త్రూ దిస్ ఫిల్మ్. ఎవ్రీబడి విల్ సే ఫుల్ కమర్షియల్ యాక్షన్ అన్నమాట. ఈ కథకు అవసరమైంది ఇది ఆ జానరా కాబట్టి నేను ఎంచుకున్నానండి. ఒకవేళ మీరు నాకు ఐ వాంట్ టు డూ నైస్ క్యాప్ ఆఫ్ ఫిల్మ్ బేసికల్లీ.